హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పోయిన నోటిఫికేషన్ అంటే 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకు 2024లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనకు ఇండియన్ హిస్టరీలో బిట్స్ ఏ రకంగా అడిగాడు అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ది, వరాహమిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? వరాహమిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అడిగాడు ఫ్రెండ్స్. 1 రసాయన శాస్త్రం, 2 గణితం, 3 ఖగోళ శాస్త్రం, 4 ఔషధం. యాక్చువల్గా మనకు వరాహమిర రచించిన రోమక సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్రంకి సంబంధించినది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చేసేది, కింది వాటిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది? ఇది క్వశ్చన్స్ మనం బాగా చదవాలి ఫ్రెండ్స్. రాయని పుస్తకం ఏది అన్నాడు. చాలామంది తొందరలో అక్కడ క్వశ్చన్ చదవడం మిస్ అయిపోతే రాసిన పుస్తకం అనేది వస్తుంది అనమాట తొందరలో, మనకు ఆ ఎగ్జామ్ ఉన్నటువంటి టెన్షన్లో. అందుకే మనము క్వశ్చన్ అనేది బాగా చదవాలి. 1 ప్రియదర్శిక, 2 రత్నావళి, 3 నాగానంద, 4 కాదంబరి. మనకు రాయని పుస్తకం హర్షవర్ధనుడు మనకు ఈ 3 బుక్స్ రాశాడు, ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద. అతను రాయని పుస్తకం వచ్చేసి కాదంబరి. ఇది రైట్ ఆన్సర్. అట్లే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కింద 2 మనకు జాబితాలు ఇస్తాడు, జాబితా 1, జాబితా 2. దాంట్లో సరైన జతపరిచిన వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. మనకు క్వశ్చన్స్ మనం చూస్తున్నాక మోడల్ పేపర్లో ఇట్లా 2 ఇచ్చాడు, జాబితా 1, జాబితా 2. దీనికి సంబంధించి మళ్ళీ కరెక్ట్ మ్యాచింగ్ కింద ఇస్తాడు ఫ్రెండ్స్. వాటిని మనము మ్యాచింగ్ చేసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ను గుర్తించాలి. మనకు ఫస్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్, వీళ్ళు సుల్తాన్ల పేర్లు, వాళ్ళు చేసిన సంస్కరణలు, మళ్ళీ అవి వాటిని గుర్తించాలి. ఇప్పుడు మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం తీసుకొచ్చాడు? యాక్చువల్గా టోకన్ కరెన్సీని తీసుకొచ్చాడు. దీన్ని మ్యాచ్ చేసుకుంటూ కూర్చోవాలి. అలాగే మనకు ఇల్తుత్మిష్ కూడా ఏం తెచ్చాడు? ఇల్తుత్మిష్ కూడా మనకు సిల్వర్ టంకా తీసుకొచ్చాడు. ఇట్లా మన కనీసం మనం కింద మ్యాచింగ్ చూసేటప్పుడు ఇట్లా 2 మ్యాచ్ చేసుకొని మనకు ఆప్షన్లు చూసుకుంటే కొంచెం ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ గుర్తించవచ్చు. మిగిలినవి 2. ఈ రెండిట్లో అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు, వాటిని చూసుకోవాలి మనకు. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్. మిగిలింది ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకు ఇక్కడ ఈ 3 క్వశ్చన్స్లోనే మనకు 3 రకాలుగా అడిగాడు. ఒకటి వచ్చేసి సిద్ధాంతాల గురించి అడిగాడు, నెక్స్ట్ పుస్తకాల గురించి అడిగాడు, నెక్స్ట్ సుల్తాన్లు వారు చేసిన సంస్కరణలు అడిగారు అనమాట. అట్లా మనం ప్రీవియస్ బిట్స్ చూస్తే మనకు వేటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాయనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. మనము ఈ 2024 బిట్స్ మిగతా అన్ని బిట్స్ కూడా మనము చూద్దాము ఎలా అడిగారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము డైలీ. ఓకే, థ్యాంక్ యూ.